హాయ్ గైస్, డ్రాప్ షిప్పింగ్ రిలేటెడ్ లేటెస్ట్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, ఈ వీడియోలో డ్రాప్ షిప్పింగ్ నుండి మనీ ఎలా సంపాదించాలో చూద్దాం. డ్రాప్ షిప్పింగ్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, మనకు ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అని తెలియని వాళ్ళ కోసం 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రాప్ షిప్పింగ్ అనేది ఒక ఈ-కామర్స్ బిజినెస్ మోడల్. ఈ బిజినెస్ మోడల్లో మన దగ్గర ప్రోడక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ఇన్వెంటరీ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సప్లయర్ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని మనం సేల్ చేస్తాము, అది హయ్యర్ ప్రైస్కి. ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు. ఇక్కడ రోపోసో ఓపెన్ చేస్తున్నాను, ఇది వన్ ఆఫ్ ద సప్లయర్. ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేశాను, 378. స్టీమ్ బ్రష్, ఈ ప్రోడక్ట్ ఉంది కదా 378, ఇది సప్లయర్ దగ్గర 378కి ఉంది. ఇది నేను నా షాపిఫై స్టోర్లో నేను 999కి సేల్ చేస్తాను. ఓకే, ఇక్కడ యువర్ మార్జిన్ అని ఉంది కదా, ఇది 621 అనేది నా ప్రాఫిట్ మార్జిన్. ఈ 621 నుంచి నాకు ఈ ప్రోడక్ట్కి సేల్స్ జనరేట్ చేయడానికి నేను ఫేస్బుక్ యాడ్స్ కానీ యూట్యూబ్ యాడ్స్ కానీ యూజ్ చేస్తాను. సో నాకు ఆ యాడ్ స్పెండ్ అనేది యావరేజ్గా 100 వేసుకున్నా నాకు 521, యావరేజ్గా 500 అనేది నాకు ప్రాఫిట్గా ఉంటుంది. ఇక్కడ ఒక్క సేల్ మీద నాకు 500 అనేది ప్రాఫిట్గా ఉంటుంది. సో ఇలా ఉంటాయి మనకు ప్రాఫిట్స్ అనేవి. సో డ్రాప్ షిప్పింగ్ అనేది ఇలా వర్క్ అవుతుంది. ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా సప్లయర్ దగ్గర, ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మనం మన వెబ్సైట్లో లీస్ట్ చేసుకుంటాం. మన షాపిఫై వెబ్సైట్లో మనం లీస్ట్ చేసుకొని అందులో కొన్ని పర్టిక్యులర్ ప్రోడక్ట్స్కి, విన్నింగ్ ప్రోడక్ట్స్కి మనం యాడ్స్ రన్ చేసి సేల్స్ జనరేట్ చేస్తాము. అలా సేల్స్ జనరేట్ చేసినప్పుడు మనకు కమిషన్ అనేది వస్తుంది. సో ఆ ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత మనకు ఆ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది మన అకౌంట్లో. ఇందులో ప్రాఫిట్స్ అనేవి ఎలా ఉంటాయి అసలు మీకు లైవ్లో చూపిస్తాను, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది. ఇక్కడ చూడండి, దీన్ని కాపీ చేస్తున్నాను నేను. స్టీమ్ బ్రష్ ఫర్ డాగ్ క్యాట్, నేను దీన్ని కాపీ చేస్తున్నాను. ఫేస్బుక్ యాడ్ లైబ్రరీ ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఆల్ యాడ్స్ మీద సెలెక్ట్ చేసి ఆ నేమ్ని ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ చూడండి 27 యాడ్స్ అనేవి రన్ అవుతున్నాయి ప్రజెంట్. ఒకసారి ఆ వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా నేను కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూపిస్తాను, వాళ్ళు ఎంతకు సేల్ చేస్తున్నారు అనేది. ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్లో 1300కి సేల్ చేస్తున్నారు వీళ్ళు. సేమ్ ప్రోడక్ట్ చూడండి, ఇక్కడ మనకు 378కి దొరుకుతుంది సేమ్ ప్రోడక్ట్. వాళ్ళు ఇక్కడ 1300కి సేల్ చేస్తున్నారు. సో 1299 మైనస్ 378, ఇక్కడ 921 అనేది ప్రాఫిట్ మార్జిన్. ఇందులో నుంచి మనం ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేయడం, ఇలా యాడ్స్ రన్ చేయడానికి మనం మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో అది యావరేజ్గా ఒక 100 వేసుకున్న 800 అనేది ఇక్కడ ప్యూర్ ప్రాఫిట్గా ఉంటుంది. ఒక సేల్ మీద 821 వస్తుంది. సో ఇలా డైలీ 10 సేల్స్ చేసినా 5 సేల్స్ చేసినా మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, వీళ్ళు 799కి సేల్ చేస్తున్నారు. 799 మైనస్ 378, ఇక్కడ 421 మైనస్ 100, 321 అనేది ప్యూర్ ప్రాఫిట్గా ఉంటుంది ఒక సేల్ మీద. మనకు 100 రూపీస్ అనేది ఇక్కడ యాడ్ స్పెండ్కి మనం మైనస్ చేస్తున్నాను. ఫర్దర్గా 799, ఇక్కడ కూడా 799 వెబ్సైట్ ప్రాపర్గా లేదు. నెక్స్ట్ ఇది ఇంటర్నేషనల్ వెబ్సైట్, ఇది కూడా ఇక్కడ లేదు.
నెక్స్ట్ ఇక్కడ చూడండి సిమిలర్ ప్రోడక్ట్ ఉంది. సిమిలర్ ప్రోడక్ట్ 800కి సేల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి వీళ్ళు 1700కి సేల్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. ఇక్కడ 1291 అనేది అలా ప్రాఫిట్ మార్జిన్. ఇందులో నుంచి మనం యాడ్ స్పెండ్ 100 మైనస్ చేసిన 1191 వస్తుంది. ఈవెన్ మనం ఈ యాడ్ స్పెండ్ అనేది 200 చేసినా కానీ మనకు 1100 ప్రాఫిట్ ఉంటుంది ఒక్క ప్రోడక్ట్ సేల్ చేయడం మీద. సేమ్ ప్రోడక్ట్ ఇక్కడ మనకు 378కి దొరుకుతుంది. ఇక్కడ 200 అనేది నేను యాడ్ స్పెండ్ వేసాను. 200 కాదు 100 రూపీస్ ఉంటుంది. యావరేజ్గా అది 60 రూపీస్. కాస్ట్ పర్ పర్చేస్ అనేది 50 రూపీస్, 60, 70, 80, 100, 150 కూడా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్ డిమాండ్, కాంపిటీషన్, ఇలా చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో నేను యావరేజ్గా ఒక 100 వేసుకోవచ్చు. సో యావరేజ్గా 100 వేసుకున్నాను నేను. సో 100 వేసుకున్నా మనకు 1100, 1200 ప్రాఫిట్ ఉంటుంది ఒక్క ప్రోడక్ట్ సేల్ చేయడం మీద. ఓకే, ఇలా ఉంటాయి మనకు డ్రాప్ షిప్పింగ్లో ప్రాఫిట్స్ అనేవి. చాలామంది డ్రాప్ షిప్పింగ్లో ప్రాఫిట్స్ ఉంటాయా, అసలు ఎలా ఉంటాయి ఏంటి అని డౌట్స్ ఉంటాయి. సో మీరే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రొపోసోలోకి మీ మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ప్రోడక్ట్ ప్రైస్ చెక్ చేసుకోవచ్చు ఎంత ఉన్నాయనేది. మనం ఇంకొక ప్రోడక్ట్ చెక్ చేద్దాం. లైక్ ఇది ఉంది కదా, పీలింగ్ ఆయిల్ డార్క్ స్కిన్ అంట. ఇది ఒక్కసారి చెక్ చేద్దాం. మీరు కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు. 21 యాడ్స్ అనేవి రన్ అవుతున్నాయి ప్రజెంట్. ఎక్కువ సైట్లు ఓపెన్ చేయను. చూడండి 499, 599, 499 సేల్ చేస్తున్నారు యావరేజ్గా. ఇక్కడ మనకు ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసి 211 ఉంది. సో మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎంత ప్రాఫిట్ అనేది. యావరేజ్గా యాడ్ స్పెండ్ అనేది మనకు 50 నుంచి 150 వరకు ఎంత అయినా పడుతుంది యావరేజ్గా. సో ఆ కాస్ట్ పర్ పర్చేస్ని మనకు మైనస్ చేస్తే మిగిలిందే మన ప్రాఫిట్. ఓకే, సో మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను డ్రాప్ షిప్పింగ్ ఎలా వర్క్ అవుతుంది, డ్రాప్ షిప్పింగ్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది. డ్రాప్ షిప్పింగ్లో మీరు ఎర్న్ చేయాలంటే ఎలా, ఇలా మీరు కూడా ఒక ప్రొఫెషనల్ స్టోర్ని బిల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇవన్నీ డ్రాప్ షిప్పింగ్ ప్రొడక్ట్సే. మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ యాడ్స్లో చూసే ఉంటారు ఈ ప్రొడక్ట్స్ అన్నీ. ఓకే, ఇలా మీరు ఒక స్టోర్ని బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా ఒక వెబ్సైట్ని డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, వీటిల్లో నుంచి ఒక విన్నింగ్ ప్రోడక్ట్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ ప్రోడక్ట్కి ఎక్కువ సేల్స్ అవుతున్నాయి అనేది మీరు రీసెర్చ్ చేసి ఒక ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ ఆ ప్రోడక్ట్కి మనం ఫేస్బుక్లో యాడ్స్ అనేవి రన్ చేయాలి. సో అలా యాడ్స్ రన్ చేసినప్పుడు మనకు సేల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇలా మీకు సేల్స్ జనరేట్ అయినప్పుడు ఆర్డర్స్ డెలివరీ అయిన 15 డేస్కి మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది, మన మార్జిన్ అమౌంట్ అనేది. ఓకే, ఇప్పుడు మీకు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా స్టార్ట్ చేయాలి అన్నీ ఒక క్లారిటీ వచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో మనకు డ్రాప్ షిప్పింగ్ అనేది ఇలా వర్క్ అవుతుంది. మన దగ్గర ఈ ప్రోడక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, సప్లయర్ దగ్గర ఉంటుంది ప్రొడక్ట్స్ అన్నీ. ఈ ప్రొడక్ట్స్ అన్నీ మనం ఇన్వెంటరీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సప్లయర్ దగ్గరే ఉంటాయి ఈ ప్రొడక్ట్స్ అన్నీ. జస్ట్ మనం వాళ్ళకు సేల్స్ జనరేట్ చేసి ఇవ్వాలి. ఈ ప్రోడక్ట్ మీద మనం మార్జిన్ పెట్టుకొని ఆ ప్రోడక్ట్ని మనం సేల్ చేసి ఇవ్వాలి. ఈ ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ని నేను 999కి సేల్ చేయాలనుకుంటున్నాను. 999కి సేల్ చేస్తే నాకు 728 అనేది ప్రాఫిట్ మార్జిన్. ఒక ప్రోడక్ట్ సేల్ చేసినందుకు ఇంత మార్జిన్ వస్తుంది. ఇక్కడ మార్జిన్ అనేది మనమే ఫిక్స్ చేసుకోవచ్చు. ఎంత ప్రాఫిట్స్ వస్తాయంటే ఇందులో ఫిక్స్డ్ మార్జిన్స్ అనేవి ఉండవండి. ఇప్పుడు మీరు చూశారు కదా, ఒకరు 799 పెట్టారు, ఒకరు 1300 పెట్టారు, ఇంకొకరు 1600 పెట్టారు. సో ఇటు డిపెండ్స్ ఆన్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైసింగ్లో ఉంటాయి. సో మన మార్జిన్ మన ప్రాఫిట్ మన మార్జిన్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న సెల్లింగ్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ నేను 999 ఇచ్చాను అనుకోండి, నాకు ప్రాఫిట్ మార్జిన్ వచ్చి 728. ఈ 728లో నుంచి నేను యాడ్స్ రన్ చేయడానికి కొంత అమౌంట్ని స్పెండ్ చేస్తాను. అది యావరేజ్గా ఒక 100 ఉంటుంది. 100ని మైనస్ చేస్తే 688 అనేది నాకు ప్యూర్ ప్రాఫిట్ అవుతుంది ఒక సేల్ మీద.
మీకు కంప్లీట్గా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. డ్రాప్ షిప్పింగ్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, లేదు మాకు ఇంకా ఫేస్బుక్లో యాడ్స్కి ఎంత అవుతుందో క్లియర్గా కావాలనుకుంటే నేను ఆల్రెడీ ఛానల్లో వీడియోస్ చేశాను. మీరు ఒకసారి చూడండి, నేను ఐ కార్డ్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోలో నేను 1 వీక్లో ఎన్ని సేల్స్ వచ్చాయి, ఆ సేల్స్ ఎంత మనీ స్పెండ్ చేశాను, ప్రాఫిట్ వచ్చింది, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకో వీడియోలో ఆ సేల్స్కి వచ్చిన ఎర్నింగ్ ప్రూఫ్ కూడా చూపించాను. ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనకు 821 అనేది ప్యూర్ ప్రాఫిట్ అవుతుంది. సో మనం ఈ 821 ఇంటూ మనం ఒక డైలీ 10 సేల్స్ చేసామనుకోండి 8000 అవుతుంది మన ప్రాఫిట్. బట్ ఇనిషియల్గా మీరు 800 కాకుండా 300 తీసుకోండి. 300 ఇంటూ 10 చేయండి, 3000 ఉంటుంది. అందులో మనకు 1000 యాడ్ స్పెండ్ పోయినా 2000 అనేది మనకు ప్యూర్ ప్రాఫిట్గా ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.